శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు 62 రకాల నైవేద్యాలు పెడతారు. ఎన్ని పెట్టినా అన్నిటిలో కన్నా ఆయనకు లడ్డూ అంటేనే ఎంతో ఇష్టం. భక్తులకు శ్రీవారి లడ్డూ ఎంతో ప్రీతిపాత్రమైనది. స్వామివారికి లడ్డూ ప్రసాదం 1940లో ప్రవేశపెట్టారు. 1803 నుంచి అలనాటి మద్రాస్ ప్రభుత్వం స్వామివారి ప్రసాదాలను భక్తులకు అందించడం ఆరంభించింది. స్వామివారి ప్రసాదాల వరుసలో తీయటి ప్రసాదంగా లడ్డూను రూపొందించారు. 1950లో ప్రత్యేకంగా దిట్టం పేరిట ఓ వంటశాల ఏర్పాటు చేశారు. పెరుగుతున్న భక్తుల అవసరాలను బట్టి దీన్ని కాలక్రమేణా విస్తరించారు. తొలినాళ్లలో కొండ లడ్డూ భారీ సైజులో ఉండేది. అప్పట్లో లడ్డూ ధర ₹2 లడ్డూ ప్రసాదాల తయారీకి టీటీడీ ఏటా 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల లడ్డూలు, ఎంత గొప్ప వంటవాళ్లు ఉన్నా తిరుపతి లడ్డూకు వచ్చిన రుచి వాటికి రాదు. అదే ఈ లడ్డూ ప్రత్యేకత.